వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభ లోక్సభ ఎన్నికల ఫలితాల మీద నిన్న రాయలసీమలో ఎలా ఉండబోతోంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద రాజనీతి పరిశీలనలో వెల్లడైన అంశాలను మీకు వివరించాను. అట్లాగే ఇప్పుడు కోస్తా జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు, కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు వరకు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మొత్తం ఉమ్మడి జిల్లాలు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు కాదండి. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఈ 4 జిల్లాల పరిధిలో మొత్తం 7 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 లోక్సభ సెగ్మెంట్లు కూడా ఈసారి ఏకపక్షంగా పోలింగ్ జరిగింది. మొత్తానికి 7 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెల్లూరు, ఒంగోలు, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలులో మాగుంటి శ్రీనివాసరెడ్డి, బాపట్లలో కృష్ణప్రసాద్, నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు, గుంటూరులో పెమసాని చంద్రశేఖర్, విజయవాడలో కేసినేని చిన్ని, మచిలీపట్నంలో బాలశౌరి, వీళ్ళందరూ కూడా విజయ పదంలో ఉన్నారు. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే ముందుగా మనం నెల్లూరు జిల్లా తీసుకుందాం. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలు యాక్చువల్గా 2019లో నెల్లూరు జిల్లాలో ఒకటి కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీ. అట్లాగే 2014లో కూడా మెజారిటీ సీట్లు గెలవలేకపోయింది అక్కడ తెలుగుదేశం పార్టీ. కానీ ఈసారి మాత్రం మొత్తం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, లేదంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చింది. జవసత్వాలు ఉడిగిపోయాయనుకున్న పార్టీ ఊపులోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన బిగ్ షాట్, ఆయనకు పెద్ద మనిషి అనే పేరు ఉంది, రాజకీయాల్లో అందరూ ఆయన గౌరవిస్తారు. ఆయన పార్టీ మారడంతో మరింత జోష్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే మొత్తం 10 నియోజకవర్గాల్లో 8 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 8 చోట్ల తెలుగుదేశం గెలవబోతుంది. వైసీపీ ఈసారి ఖాతా తెరిచే అవకాశాలు కూడా కనపట్టలేదు. కేవలం 2 చోట్ల మాత్రం టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. ఒకటి కావలి, 2 సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేటలో కూడా టైట్ ఫైట్ ఉంది. కొంత తెలుగుదేశానికి మొగ్గు ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. అట్లాగే కావల్లో కూడా టైట్ ఫైట్ ఉంది. ఆ ఎమ్మెల్యే చేసిన అరాచకాలన్నీ కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. తెలుగుదేశం అభ్యర్థి కొంత ఈ ఎలక్షనీరింగ్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక్కడ టైట్ అయింది, లేదంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కన్షార్ట్గా గెలిచేదని చెప్తూ ఉన్నారు. సరే, ఆ 2 టైట్ అనేది తీసేసినా కూడా అక్కడ 8 సీట్లు తెలుగుదేశం పార్టీ నెల్లూరులో గెలవబోతుంది. ఈసారి నెల్లూరు దగ్గర నుంచి తెలుగుదేశం ఉత్తరాంధ్ర దాకా చాలా భారీ విజయాలు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం ప్రకాశం జిల్లాలోకి వెళ్తే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 కూడా గతంలో ఏమైందంటే 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లానే కొంచెం పరువు నిలిపింది తెలుగుదేశం పార్టీని. అక్కడ 4 ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. పర్చూరు, చీరాల, అద్దంకి, కొండేపి. ఈసారి తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు చూపిస్తుంది ఇక్కడని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 2022లో ఒంగోలులో జరిపిన మహానాడు విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీకి జోష్ వచ్చింది. ఒంగోలు నుంచే ప్రారంభమైందని చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఉత్సాహం, విజయోత్సాహం, కథనోత్సాహం. సో ఈ ప్రకాశం జిల్లాలో ఈసారి ఈ ఎన్నికల్లో పోలింగ్ తీరును మనం పరిశీలించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి 9 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి. 9 చోట్ల 12లో 9 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 2 చోట్ల టైట్ పొజిషన్ ఉంది. ఆ 2 మార్కాపురం, తర్వాత గిద్దలూరు. పశ్చిమ ప్రకాశంలో మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పట్టు ఉంటుంది. కానీ ఈసారి పశ్చిమ ప్రకాశంలో దర్శి, కనిగిరి ఇవన్నీ కూడా తెలుగుదేశం గెలవబోతోంది. ఈ 2 సీట్లు. మార్కాపురం, గిద్దలూరు ఈ 2 చోట్ల అక్కడ పోటాపోటీ పరిస్థితి నెలకొంది. ఎవరు గెలిచినా కూడా స్వల్ప తేడాతో గెలుస్తారని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా గిద్దలూరు గత ఎన్నికల్లో 80,000 మెజారిటీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది గిద్దలూరు నియోజకవర్గంలో అన్న రాంబాబు అనే క్యాండిడేట్కి. కానీ ఈసారి ఆయన మార్చి మార్కాపురం పంపారు. మార్కాపురం ఎమ్మెల్యేని గిద్దలూరుకి పంపారు. ఇవాళ ఆ 80,000 మెజారిటీని దాటుకుని పోటాపోటీ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది నిస్సందేహంగా తెలుగుదేశం పనితీరు చాలా బాగుందని మనం అర్థం చేసుకోవాలి ఆ జిల్లాలో. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెంలో 1 చోట గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా పశ్చిమ ప్రకాశంలో ఉంది. ఓవరాల్గా చూస్తే 9 టీడీపీ, 1 వైసీపీ, 2 చోట్ల టైట్ ఫైట్ ఉంది ప్రకాశం జిల్లాలో. ఇక తర్వాత మనం గుంటూరు జిల్లాలోకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పాటు చేశారు. ఈ రాజధానినే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు. అక్కడ రాజధానిని తరలించారు. అక్కడి నుంచి రాజధాని రైతులు ఆందోళన చేశారు.
అలాంటి జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధించబోతా ఉంది. 17 నియోజకవర్గాలకు గాను 14 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయబావుట ఎగరవేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే ఆధిక్యతలో ఉంది. అది ఒకటి బాపట్ల, రెండో నియోజకవర్గం వచ్చేసి గుంటూరు ఈస్ట్. ఈ 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్పంగా మొగ్గు కనిపిస్తూ ఉంది. నరసరావుపేటలో టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. అక్కడ కొంచెం ఎడ్జి టీడీపీకే ఉంది. నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన పరిణామాలు చూసుకుంటే అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న ఒక నమ్మకం కూడా ఏర్పడింది. ఎందుకంటే ఆ రోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేని తెలుగుదేశం వాళ్ళు గట్టిగా ఎదుర్కొన్నారు, ఎదురుదాడి చేశారు కూడా. అలాగే మనం పల్నాడులో చూసాం. పల్నాడులో చూస్తే యాక్చువల్గా మాచర్లలో తెలుగుదేశం పార్టీ అసలు పోటీ ఇస్తుందా లేదా, నిలబడగలరా లేదా అనే ఒక భయం ఉండేది తెలుగుదేశం వర్గాల్లో. కానీ ఈసారి అక్కడ బ్రహ్మారెడ్డి నిలబడ్డారు. బ్రహ్మారెడ్డి 5 ఏళ్ల అరాచకాలకి పోలింగ్ రోజు బదులు చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. గట్టిగా అడ్డుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలని. ఇవాళ అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆయన తమ్ముడు జంప్ అయిన పరిస్థితి ఏర్పడింది. రేపు పొద్దున్న తెలుగుదేశం గెలిచిందంటే వాళ్ళు మళ్ళీ అక్కడ నియోజకవర్గంలో కాలు పెట్టే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన అకృత్యాలు అలా ఉన్నాయి కాబట్టి. అలాగే గురజాల్లో కూడా మనం చూసాం, కాసు మహేష్ రెడ్డిని తరుముకున్నారు ఆ రోజు జనాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా వేవ్ ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. రాజనీతి పరిశీలనలో కూడా ఇదే వెల్లడైంది. పల్నాడు, గుంటూరు, ఉమ్మడి గుంటూరు మొత్తం అన్నీ కూడా తెలుగుదేశం ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక కృష్ణా జిల్లాలోకి వెళ్తే కృష్ణా జిల్లా మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 16 సీట్లలో కూడా 13 చోట్ల తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ఉంది. 13 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. కృష్ణా జిల్లాలో కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే, అది కూడా అక్కడ కూడా వైసీపీకి ఆధిక్యత అయితే కనపట్టలేదు. అక్కడ పోటాపోటీ పరిస్థితి నెలకొంది. తిరువూరు ఒకటి, తర్వాత పామర్రు, అలాగే నూజివీడు, ఈ 3 ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ 3 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇక మిగతా అన్ని నియోజకవర్గాలు జగ్గపేట కావచ్చు, లేదంటే నందిగామ, మైలవరం, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, ఇవన్నీ కూడా మిత్రపక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎంపీ సీట్లు కూడా 2 కూడా భారీ తేడాతో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో 55 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 55కు గాను 44 చోట్ల టీడీపీ, దాని మిత్రపక్షాలు గెలుపొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 8 చోట్ల హోరాహోరీ పోరు ఉంది. 8 చోట్ల పోటాపోటీ పరిస్థితి నెలకొని ఉంది. కేవలం ఈ 4 జిల్లాల్లో 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయి. 52 స్థానాల్లో 27 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంటే, ఇక్కడ వచ్చేసరికి 55 స్థానాల్లో 44 స్థానాలు, అంటే ఈ 2 చోట్ల కలిపితే దాదాపు 107 స్థానాలు ఉన్నాయి. ఈ 107 స్థానాల్లో 71 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇది కోస్తా, దక్షిణ కోస్తాకు సంబంధించిన పరిస్థితి ఇది. తర్వాత ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా మీకు త్వరలోనే అందజేస్తాం. Like, share and subscribe to Rajaniti channel.